లోభివాని చేతిలో సిరి ఎంతగా వెలయుచున్న సుంత ఫలము లేదు. తెరవు నడుచు వేళ గరుకు వేసవి ఎండ మాడువానికి దన నీడవోలే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అందుకే గోవిందుడి యొక్క ఆరాధనం చాలా విశేష ఫలదాయకం అని పెద్దలు మనకు చెప్తారు. అందుకే అంటారు విఖనో మునీంద్రుల వారు సైతం భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అంటారు. భక్తి ప్రపత్తులతో భగవానుడైనటువంటి ఆ మహావిష్ణువుని ఆరాధించండి. ఆ ఆరాధనం ఖచ్చితముగా మిమ్మల్ని ముక్తి మార్గం వైపుకు తీసుకుని వెడుతుంది అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క మానసపుత్రుడైనటువంటి విఖనో మునీంద్రుల వారి యొక్క గొప్పదైనటువంటి ఉపదేశం. కనుక మనం ఆ భగవత్ కైంకర్య రూపంతో చక్కగా మన ధర్మాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. దానివల్ల వచ్చేటువంటి పుణ్యాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. అంతేకాని ధనం వైపుకు పరిగెట్టడం సబబు కాదు. ధనం అవసరమే జీవితంలో. ఎంతవరకు? ధర్మ అర్థ కామ మోక్షములు అంటారు పెద్దలు. ఈ ధర్మార్థ కామ మోక్షాలలో ధర్మాన్ని ఆచరించడానికే ధనం అవసరం. అంతేకాని ధనం కూడబెట్టుకోవడం కోసం ధర్మం కాదు కదా. మనం ధర్మాన్ని ఆచరించాలి. మొట్టమొదట అది అవసరం. ఆ ధర్మ ఆచరణ కోసం ధనం కొంత అవసరం. అందువల్ల ధనాన్ని మనం సంపాదించాలి. అంతేకాని ఆ ధనాన్ని సంపాదించి కూడబెట్టుకోవడం వల్ల ఏమాత్రము కూడా నీకు లాభం లేదు అని చెబుతూ ఆ విషయంలో కనువిప్పు కలిగించడానికి ఒక చక్కని పద్యాన్ని మనకు పెద్దలు ఇలా ఉపదేశం చేస్తూ ఉన్నారు. లోభివాని చేతిలో సిరి ఎంతగా. లోభివాడు ఒకడు ఉన్నాడు. అంటే ధనాన్నైతే సంపాదిస్తాడు కష్టపడి, కానీ రూపాయి కూడా తీసి ఖర్చు పెట్టాడు. అవసరమైనా కూడా తీసి ఖర్చు పెట్టాడు. కొంతవరకు ధనాన్ని దాచిపెట్టుకోవడం అవసరమే. ఎందుకు? ఏదో ఒక రోజు ఒక ప్రాణాపాయ స్థితితో కష్టమో నష్టమో వచ్చినప్పుడు దానితో ఆ కష్ట నష్టాల నుండి బయటపడడానికి కొంత అవసరం. దాచిపెట్టుకోవాలి, తప్పు లేదు. కానీ లోభివాడు ఉంటాడు, ప్రాణం పోతున్నా కూడా తీయడు రూపాయి. ఇంకెందుకండి నువ్వు దాచిపెట్టుకోవడం? అందుకే అంటున్నారు లోభివాని చేతిలో సిరి ఎంతగా వెలయుచున్న సొంత ఫలము లేదు. ఎంతగా అతని దగ్గర ధనం కూడబెట్టి పెరిగిపోతున్నా కూడా అతడు లోభివాడు గనకైతే ఆ కూడబెట్టినటువంటి ధనం వల్ల రవ్వంతా కూడా అతనికి ఉపయోగం లేదు. దీనికి ఒక ఉపమానం కూడా చెప్పారు మన పెద్దలు. మన వాళ్ళు ఏదైనా చెప్తే చాలా ఉపమానంతో చాలా గొప్పగా చెప్తారు కదా. ఏమిటి అంటే, తెరవు నడుచు వేళ గరుకు వేసవి ఎండ. బాగా ఎండాకాలం, ఎండలు మండిపోతూ ఉన్నాయి. కింద కాళ్ళు కాలిపోతూ ఉన్నాయి, పైన నెత్తి వేడికి మలమల మాడిపోతూ ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో నీడలో ఉంటే చాలా హాయిగా ఉంటుంది మనందరికీ. ఆ నీడ ఒక చెట్టు నీడ కావచ్చు, ఒక ఇంటి నీడ కావచ్చు, లేదా ఒక గొడుగు నీడ కూడా కావచ్చు. నీడలో ఉంటే కొంత ఉపశమనం వస్తుంది ఆ ఎండ నుండి మనందరికీ కూడా. కానీ ఎండలో నడుచుకొని వెడుతూ ఉన్నటువంటి వాడి చెంతనే ఒక నీడ ఉంది. అది తన నీడే. ఎండలో తాను నడవడం వల్ల తన యొక్క నీడ నేల మీద పడుతూ ఉన్నది. అరే, నీడ చెంతనే ఉంది కదా, ఇంకేమి? ఆనందంగా నీడలో ఉండి ఆ ఎండ యొక్క తాపాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు కదా అంటే, అయ్యా జాగ్రత్తగా వినండి.
ఎండలో నడిచేటువంటి వాడికి చెంతనే నీడ ఉంటోంది, తన యొక్క నీడే, కానీ తన నీడలో తాను ఉండలేడు కదా. తన నీడలో తాను ఎలాగైతే ఉండలేడో, తన నీడలో తాను ఉన్నా కూడా, ఉండే ప్రయత్నం చేసినా కూడా ఎంతగా ప్రయత్నించినా అతని వల్ల కాదో, ఎండతాపం నుండి అతను ఎలా బయటపడలేడో, దాచుకొని ఏమాత్రము కూడా ఉపయోగించకుండా ఇనప పెట్టెలోనే ఉంచుకున్నటువంటి ధనము కూడా వాడి జీవితంలో అలానే ఉపయోగపడకుండానే ఉంటుంది. బాగా ఎండలో మండలో నడుస్తూ ఉండేటువంటి వాడి యొక్క సొంత నీడ అతనికి ఏ విధంగా అయితే ఉపయోగపడదో, ఖర్చు పెట్టడానికి తీయకుండా దాచినటువంటి ధనము కూడా అట్లాంటిది. కాబట్టి ధనము సంపాదించడం అవసరం, ధనము కూడబెట్టడం కూడా మంచిదే, కానీ అవసరమైనప్పుడు కూడా దాన్ని తీసి వాడుకోలేనప్పుడు ఇంకెందుకు అది ఉన్నా ఎంత లేకపోయినా ఎంత, ఎండలో నడిచేవాడి యొక్క సొంత నీడ వలె తనకేమాత్రం కూడా ఉపయోగం లేదు. అదే చెప్తూ ఉన్నారు, లోభివాని చేతిలో సిరి ఎంతగా వెలయుచున్న సొంత ఫలము లేదు, తెరవు నడుచు వేళ గరుకు వేసవి ఎండ మాడువానికి దన నీడవోలే. ఇంత చక్కనైనటువంటి ఉపమానాన్ని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో ఉండేటువంటి జ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.